హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్, మీరు చూస్తున్నారు విష్ణు స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, నేను నిన్న ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అంటే లోకల్ ఎవరవుతారు, నాన్ లోకల్ ఎవరవుతారు అని ఒక వీడియో చేశాను. ఎంబీబీఎస్ అలాగే బీడీఎస్ కోర్సెస్లో గవర్నమెంట్ అలాగే ప్రైవేట్ ఏ కేటగిరీ సీట్స్కి సంబంధించి ఎవరు లోకల్ ఎవరు నాన్ లోకల్ అని ఒకటి చెప్పాను. అయితే లాస్ట్ వీడియోలో ఒక చిన్న స్మాల్ కరెక్షన్, ఒక చిన్న పాయింట్ అయితే నేను కన్ఫ్యూజ్ అయ్యి తప్పుగా చెప్పాను. ఎందుకు ఆ కన్ఫ్యూజన్ వచ్చిందో కూడా మీకు ఈరోజు ఈ వీడియోలో చెప్తాను. సో ఏం తప్పు చెప్పాను, అసలు ఏంటి కరెక్ట్, టోటల్గా ఈరోజు ఈ వీడియోలో లోకల్ అలాగే నాన్ లోకల్ ఎవరవుతారు, ఎవరు రెసిడెన్స్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి అనేది ఇన్ డీటెయిల్గా చెప్తాను. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి. సో ఫస్ట్లీ ఆ కన్ఫ్యూజన్ అనేది ఎందుకు వచ్చింది అంటే, సో ఇక్కడ లోకల్ క్యాండిడేట్స్ అని పెట్టేసి లోకల్ ఏరియా అని పెట్టి 2 రీజన్స్నే ఇచ్చారు. ఒకటి ఏయూ రీజన్ ఇచ్చారు, ఇంకొకటి ఎస్వియు రీజన్ మాత్రమే ఇచ్చారు. ప్రీవియస్గా ఇక్కడ ఓయూ రీజన్ కూడా ఉండేది లాస్ట్ ఇయర్ అలా, కానీ ఇప్పుడు చూస్తే ఓయూ రీజన్ అనేది లేదు, కేవలం ఏయూ ఎస్వియునే మెన్షన్ చేశారు. అలాగే మనకి జీవో ప్రకారం, సో ఇది 1979లో మనకు వచ్చిన జీవో ప్రకారం ఇందులో 3 రీజన్స్ ఉంటాయి. మనకు అప్పట్లో ఏపీలో 3 రీజన్స్ ఉండేవి కదా స్టేట్ డివైడ్ అవ్వకముందు. సో ఏయూ ఎస్వియు తెలంగాణ. సో ఇక్కడ 3 రీజన్స్ ఉండేవి, ఇక్కడ వాళ్ళు 2 రీజన్సే ఇచ్చారు. సో దీనివల్ల ఏది కన్సిడర్ చేయాలో కొంచెం కన్ఫ్యూజ్ వచ్చి సో ఒక్కటి రాంగ్గా చెప్పాను. అదేం చెప్పానంటే, ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఏపీలో చదివి ఇంటర్మీడియట్ అనేది తెలంగాణలో చదివింటే ఓకేనా. సో నేను లాస్ట్ వీడియోలో ఏం చెప్పానంటే మీరు నాన్ లోకల్ అవుతారు అని చెప్పాను. సో ఇది రాంగ్. సో మీరు ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఏపీలో చదివి ఇంటర్ అనేది తెలంగాణలో చదివినా కూడా మీరు లోకల్ అవుతారు. సో ఇది వెంటనే నిన్న రాత్రే నాకు మళ్ళీ ఒకసారి నేను క్రాస్ చెక్ చేసుకొని పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ లేచి సో యూనివర్సిటీ వాళ్ళతో మాట్లాడాను. ఒకరికి లేదా ఇద్దరికి కాల్ చేసి మళ్ళీ కన్ఫర్మ్ చేసుకొని మీకు క్లారిఫై ఇస్తున్నాను. ఎందుకంటే మన ఛానల్ జెన్యూన్ ఛానల్. సో ప్రతి ఒకటికి 2 సార్లు నేను క్రాస్ చెక్ చేసుకొని మీకు వీడియో చేస్తాను. అండ్ చాలామంది నమ్ముతారు కాబట్టి, చాలామంది టెన్షన్లో కూడా ఉంటారు కాబట్టి, సో అందుకనే మళ్ళీ కరెక్షన్ కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఓకేనా. సో మిస్టేక్స్ అనేవి సహజం కొన్నిసార్లు, సో వెంటనే మనం కరెక్ట్ చేసుకోవాలి. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోవాలి మనం ఎప్పుడైనా. సో అందుకనే కనుక్కున్నాను, యూనివర్సిటీ వాళ్ళకి కాల్ చేసి 1 లేదా 2 సార్లు కాల్ చేసినాను. వాళ్ళు ఇద్దరితో కూడా కన్ఫర్మ్ చేసుకున్నాను. కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత చెప్పింది ఏంటంటే 1 to 10 ఏపీలో చదివి ఇంటర్ తెలంగాణలో చదివింటే లోకల్ అవుతారు. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, మొత్తం ఇప్పుడు లోకల్ నాన్ లోకల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కసారి మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి, మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. మనకి ఏపీలో ఇప్పుడు 85% అనేది లోకల్ కోటా ఉంటుంది. ఓకేనా. అలాగే 15% అనేది నాన్ లోకల్ కోటా ఉంటుంది. 85% లోకల్. సో ఇది ఏయూ రీజన్ వాళ్ళకి ఏయూ రీజన్ సపరేట్గా ఉంటుంది, ఎస్వియు రీజన్ వాళ్ళకి ఎస్వియు రీజన్ సపరేట్గా ఉంటుంది. సో ఎస్వియు రీజన్ కిందకి ఏ డిస్ట్రిక్ట్స్ వస్తాయో మీకు తెలుసు కదా. కడప వస్తుంది, కర్నూలు వస్తుంది, అనంతపురం వస్తుంది, చిత్తూరు వస్తుంది, నెల్లూరు వస్తుంది. ఈ 5 డిస్ట్రిక్ట్స్ ఎస్వియు రీజన్ కిందకి వస్తాయి. ఇంకా రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్ అన్నీ ఏయూ రీజన్ కిందకి వస్తాయి. సో ఎవరైతే ఈ ఏయూ రీజన్లో కన్సిక్యూటివ్గా 4 years చదివింటారో వాళ్ళు ఏయూ రీజన్ లోకల్ కిందకి వస్తారు. సో కంటిన్యూస్గా ఎస్వీలో చదివింటారు, ఎస్వీ రీజన్ లోకల్ కిందకి వస్తారు. సో ఇవి స్పెసిఫిక్గా ఉంటాయి. ఏయూ రీజన్లో ఉన్న కాలేజెస్కి 85% సీట్స్కి ఏయూ వాళ్ళే ఎలిజిబుల్ అవుతారు. ఎస్వియు రీజన్లో ఉన్న కాలేజెస్కి ఎస్వియు రీజన్ వాళ్ళే ఎలిజిబుల్ అవుతారు 85% కోటాకి. అయితే ఈ 15% నాన్ లోకల్ కోటా ఏదైతే ఉందో ఈ 15% నాన్ లోకల్ కోటాకి ఏయూ రీజన్ వాళ్ళు ఎస్వియు రీజన్లో సీట్స్ తీసుకోవచ్చు దీని కింద. అలాగే ఏయూ రీజన్ వాళ్ళు ఏయూలో కాలేజెస్కి కూడా తీసుకోవచ్చు ఈ 15% నాన్ లోకల్ కోటాలో. ఈ 15% నాన్ లోకల్ కోటా అంటే ఏంటంటే ఇది ఒక అన్రిజర్వ్డ్ కోటా. అంటే మెరిట్ని బట్టి చూస్తారు. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 10 సీట్స్ ఉంటే 1 to 10 ఎవరు ఉంటారో వాళ్ళకి ఇచ్చేస్తారు, ఏదర్ వాళ్ళు లోకల్ అయినా సరే నాన్ లోకల్ అయినా సరే. అలాగే ఎస్వియు రీజన్ వాళ్ళు ఏయూలో కాలేజెస్కి 15% నాన్ లోకల్ కోటాకి ఎలిజిబుల్ అవుతారు. ఎస్వియు రీజన్ వాళ్ళు ఎస్వియు రీజన్లో కూడా ఎలిజిబుల్ అవుతారు. ఈ నాన్ లోకల్ కోటాకి ఈ అన్రిజర్వ్డ్ సీట్స్కి లోకల్ వాళ్ళు తీసుకోవచ్చు, నాన్ లోకల్ వాళ్ళు తీసుకోవచ్చు. అయితే ఎవరైతే నాన్ లోకల్ ఉంటారో వాళ్ళు కేవలం ఈ సీట్స్కి మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. ఈ 15% నాన్ లోకల్ కోటాకి మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం ఈ
ఈ లోకల్ క్రైటీరియా కిందకి వస్తే మీరు గనక ఓకేనా ఫస్ట్ క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు ఏపీలోనే చదువుంటారు, ఓకేనా ఏపీలోనే చదువుంటారు. సో వీళ్ళు లోకల్ కిందకే వస్తారు. సో ఇంకా నో డౌట్. సో నెక్స్ట్ మళ్ళీ 9th 10th 11th 12th సో మీరు ఏపీలోనే చదివింటే లోకల్ కిందకే వస్తారు. మీరేం రెసిడెన్స్ సర్టిఫికేట్ పెట్టాల్సిన అవసరం లేదు. సో మీరు మీ స్టడీ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి. 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసేస్తే మీరు సరిపోతుంది. రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది అవసరం లేదు. అయితే మనకి 9th 10th 11th 12th ఏపీలో చదువు ఉండాలి. నెక్స్ట్ ఇప్పుడు 6th క్లాస్ నుంచి 12th క్లాస్ ఇక్కడ కొన్ని కండిషన్స్ చెప్తాను వినండి. ఎందుకంటే ఇవి ఏపీలో సాధారణంగా జరిగే కండిషన్స్. ఇప్పుడు ఎస్వియు రీజన్ ఉంటారు క్యాండిడేట్స్. ఎస్వియు రీజన్ వాళ్ళు ఏం చేస్తారంటే 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఎస్వియులోనే చదివింటారు, వాళ్ళ డిస్టిక్లోనే చదివింటారు ఏదో ఒక స్కూల్లో. కానీ ఇంటర్మీడియట్ వచ్చేసరికి విజయవాడకి వెళ్ళి చదివింటారు. ఎందుకంటే విజయవాడలో కోచింగ్ సెంటర్స్ బాగుంటాయి కాబట్టి, చాలా కోచింగ్ సెంటర్స్ ఉంటాయి కాబట్టి విజయవాడకి వెళ్ళి చదివింటారు. సో ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి లోకల్ కిందకి వస్తారంటే ఎస్వియు రీజన్కే లోకల్ కిందకి వస్తారు. ఎందుకంటే 4 ఇయర్స్ అనేవి కన్సిక్యూటివ్గా, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, 4 ఇయర్స్ వరుసగా చదవాలి. మీరు ఏ రీజియన్లో అయినా సరే, ఏదర్ ఏయూ రీజన్ అయినా సరే, ఏదర్ ఎస్వియు రీజన్ అయినా సరే 4 ఇయర్స్ వరుసగా చదవాలి. అంటే ఇప్పుడు 6th 7th 8th 9th వరుసగా చదవాలి, లేకపోతే 7th 8th 9th 10th వరుసగా చదవాలి. అలాంటప్పుడు మాత్రమే మీరు ఏయూ లోకల్ కిందకైనా వస్తారు, ఎస్వియు లోకల్ కిందకైనా వస్తారు. సో ఇది ఒక ఎగ్జాంపుల్. సో ఈ టైప్ ఆఫ్ క్యాండిడేట్స్ రెసిడెన్స్ సర్టిఫికేట్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇంకో టైప్ ఆఫ్ క్యాండిడేట్స్ నేను ఈ వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను, 1 to 10 ఏపీలోనే చదివి నెక్స్ట్ ఇంటర్ అనేది తెలంగాణలో చదివింటారు. సో వీళ్ళు కూడా లోకల్ కిందకే వచ్చింటారు. ఇప్పుడు చెప్తాను చూడండి. సో ఇప్పుడు 1 to 5 మీరు ఎక్కడ చదివారు అనేది అవసరం లేదు. 6th నుంచి 10th వరకు ఏపీ, ఇంటర్ అనేది టీఎస్. సో ఇక్కడ మళ్ళీ 2 కండిషన్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఏపీలో మళ్ళీ మనకి 2 రీజన్స్ ఉంటాయి, ఏయూ రీజన్, ఎస్వియు రీజన్. 2 రీజన్స్ ఉంటాయి కదా. 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అంటే 6th 7th 8th 9th 10th ఓకేనా. 11 and 12 అనేది టీఎస్లో, అది ఆల్రెడీ చెప్పేశాను. అయితే ఈ 5 ఇయర్స్లో 4 ఇయర్స్ మీరు వరుసగా చదివి ఉండాలి. 4 ఇయర్స్ ఫర్ ఎగ్జాంపుల్ 6th 7th 8th 9th మీరు ఎస్వియు రీజన్లో చదివితే ఎస్వియు రీజన్ లోకల్ కిందకి వస్తారు, ఈవెన్ దో మీరు ఇంటర్మీడియట్ అనేది తెలంగాణలో చేసినా కూడా. అండ్ 7, 8, 9, 10 ఈ 4 ఇయర్స్ కనుక మీరు ఏయూలో చదివింటే ఏయూ రీజన్ లోకల్ కిందకి వస్తారు, ఓకేనా. మీరు కూడా రెసిడెన్స్ సర్టిఫికేట్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇంకో కొద్దిమంది క్యాండిడేట్స్ ఉంటారు. సో ఈ 6th 7th 8th 9th 10thలో 6th 7th 8th ఏమో ఏయూ రీజన్లో చదివింటారు, 9th 10th ఏమో ఎస్వియు రీజన్లో చదివింటారు. ఫర్ ఎగ్జాంపుల్కి చెప్తున్నాను, ఓకేనా. సో ఈ రూల్స్ అనేవి కష్టంగా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కటి మీకు ఎగ్జాంపుల్తో చెప్తున్నాను, ఎందుకంటే ఎగ్జాంపుల్తో చెప్తేనే మీకు అర్థమవుతుంది కాబట్టి. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు చూడండి, ఈ వ్యక్తి ఏంటంటే 6th 7th 8th ఏయూలో చదివి 9th 10th ఎస్విలో చదివి 11 and 12 సో టీఎస్లో చదివింటే, సో ఇప్పుడు 4 ఇయర్స్ ఇతను కాన్సిక్యూటివ్గా ఏ రీజియన్లో చదవలేదు. 4 ఇయర్స్ ఏయూ రీజన్లో చదవలేదు, ఎస్వియు రీజన్లో చదవలేదు, తెలంగాణలో చదవలేదు. కాబట్టి ఇతను నాన్ లోకల్ కిందికి అప్లై చేసుకోవచ్చు, ఓకేనా. ఇతను నాన్ లోకల్ కిందికి అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు నాన్ లోకల్ కిందికి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే, ఒకటి ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కొద్దిమంది ఏపీలోనే చదివింటారు, కానీ ఇంటర్మీడియట్ వచ్చేసి కర్ణాటకలో చదివింటారు, తమిళనాడులో చదివింటారు. ఇలా తెలంగాణ కాకుండా అదర్ స్టేట్స్, మీరు ఇంటర్మీడియట్ తెలంగాణలో చదివితే నేను చెప్పాను సిచ్యువేషను, తెలంగాణ కాకుండా కర్ణాటక, తమిళనాడు అలా చదివితే మీరు ఈ 1 to 10 స్టడీ సర్టిఫికెట్స్ పెట్టేస్తే మీకు నాన్ లోకల్ కింద సీట్ ఇస్తారు. సో మీరు ఇంకా లోకల్ అవ్వరు, ఓకేనా, నాన్ లోకల్ మాత్రమే అవుతారు. వేరే ఏపీలో కానీ తెలంగాణలో కాకుండా కర్ణాటక, తమిళనాడులో చదివింటే. సో మీరు స్టడీ సర్టిఫికెట్స్ పెడితే సరిపోతుంది, రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది అవసరం లేదు. కొద్దిమంది ఉంటారు, సో ఈ ఫస్ట్ క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు అదర్ స్టేట్స్లోనే ఉంటారు, కానీ వాళ్ళ పేరెంట్స్ ఏపీలో 10 ఇయర్స్ ఉంటారు. ఎప్పుడైనా సరే 10 ఇయర్స్ టోటల్గా, ఓకేనా. మీ పేరెంట్స్ కనుక ఏపీలో 10 ఇయర్స్ కనుక ఉంటే టోటల్గా, సో మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది ఫార్మాట్ ఉంటుంది, నేను నిన్న చూపించాను కదా, ఆ ఫార్మాట్లో మీరు ఎంఆర్ఓ సార్ చేత సైన్ సీల్ చేపిస్తే మీరు నాన్ లోకల్ కిందికి ఎలిజిబుల్ అవుతారు. అలాగే నెక్స్ట్ ప్రజెంట్ ఏపీలో ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఏపీ నుంచి ఉండరు, ఓకేనా, స్టూడెంట్స్ ఏపీ నుంచి ఉండరు,
కానీ ఎంప్లాయ్మెంట్ కోసం ఏపీకి వచ్చింటారు. ఇప్పుడు ప్రజెంట్ మీరు ఏపీలో స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే మీరు ఒక ఫార్మాట్ ఇచ్చారు. సో ఆ ఫార్మాట్ ప్రకారం రెసిడెన్స్ సర్టిఫికేట్తో మీ యొక్క అథారిటీ దగ్గర సైన్ సీల్ చేపిస్తే మీకు కూడా నాన్ లోకల్ కింద సీట్ ఇస్తారు. సో వీళ్ళకు మాత్రమే నాన్ లోకల్, అంటే పైన చెప్పిన కండిషన్స్ లోకల్. ఓకేనా? సో మీ అందరికీ ఇప్పుడు క్లారిఫై అయిందని అనుకుంటున్నాను. సో క్లారిటీ ఇవ్వడం ముఖ్యం. అంటే మీకు ఈ అప్లికేషన్ పెట్టేటప్పుడే మీకు వచ్చేస్తుంది. మీరు స్టడీ డీటెయిల్స్ పెడతారు కదా, 6th నుంచి 12th వరకు మ్యాండేటరీగా స్టడీ సర్టిఫికేట్స్ ఉండాలి. మీరు ఎక్కడ చదివినా సరే ఏపీకి అప్లై చేసుకోవాలంటే 6th నుంచి 12th వరకు మ్యాండేటరీగా స్టడీ సర్టిఫికేట్స్ ఉండాలి. ఆ స్టడీ డీటెయిల్స్ మీరు ఇక్కడ ఎంటర్ చేసేటప్పుడే మీరు ఏ రీజియన్ లోకల్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మీకు ఒకవేళ ఇంకా కన్ఫ్యూజన్ ఉన్నా కూడా ఈ వీడియోని మళ్ళీ చూడండి, మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈ రూల్స్ అనేవి కొంచెం కాంప్లెక్స్ కాబట్టి. అలా కాకుండా మీరు అప్లై చేసేటప్పుడు ఈ స్టడీ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేస్తే మీకు ఆటోమేటిక్గా రీజియన్ వచ్చేస్తుంది. ఆ పరంగా వీళ్ళు సాఫ్ట్వేర్ అనేది డిజైన్ చేశారు. ఓకేనా? మీరు అప్లై చేసేటప్పుడు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, మీకు ఏ రీజియన్ లోకలో మీకు తెలిసిపోతుంది. సో నేను అన్ని క్లారిటీగానే చెప్పాను అనుకుంటున్నాను, ఎగ్జాంపుల్స్తో సహా. అండ్ ఇది ఓకేనా? సో ఇప్పుడు మీ డౌట్స్ అన్ని క్లారిఫై అయిపోయాయి అనుకుంటున్నాను. సో ఎనీవే, ఇలాంటి ఏదన్నా ఇప్పుడు కొత్తగా ఈ రూల్స్ వచ్చాయి కాబట్టి ఇయర్, సో ఇలాంటివి ఏమన్నా కొంచెం మనకి స్టార్టింగ్ కాబట్టి కొంచెం కన్ఫ్యూజన్ ఉండొచ్చు, కానీ సో మీకు క్లారిటీ అయితే ఇస్తున్నాను. సో అందుకనే ప్రతి వీడియోకి మీరు మన ఛానల్లో కనుక అప్డేట్లో ఉంటే సో మీకు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అలాగే ప్రతి ఒక్క అప్డేట్ నేను వీడియో చేస్తాను. అలాగే తెలంగాణ వాళ్ళు ఎవరైనా చూస్తుంటే క్యాప్ కోట, ఆర్మీ కోట వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సో మీకు 13th నుంచి ఫిజికల్ వెరిఫికేషన్ స్టార్ట్ అవుతుంది. సో వాళ్ళు అక్కడికి వెళ్ళొచ్చు. ఓకేనా? ఓన్లీ క్యాప్ కోట. ఓకేనా? క్యాప్ సర్టిఫికేట్ తెలంగాణలో పెట్టుకున్న వాళ్ళు, ఆర్మీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం మాత్రమే ఫిజికల్ వెరిఫికేషన్. ఓకేనా? అది చూసుకోండి, అది నోటిఫికేషన్ వచ్చింది వెబ్సైట్లో. ఇది లేటెస్ట్గా వచ్చిన అప్డేట్. సో ఈ వీడియో మీ అందరూ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.